హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మహేష్ అఫీషియల్ 143. సో మనం ఈరోజు పర్ఫెక్ట్ కొలతలతో జంతికలని లేదా మడుగులను లేదా మురుకులని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిగా టేస్ట్కి సరిపడా కారం, పిల్లల కోసం చేసే జంతికలు అయితే కొద్దిగా తక్కువ కారాన్ని వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు జంతికలు కలర్ రావడం కోసం అండి. పసుపు వేసుకోవడం అనేది ఆప్షనల్ అనమాట. అలాగే కొద్దిగా కాల్చి చల్లార్చిన నూనెను యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఓమని కూడా మెత్తగా పొడిలా చేసుకొని ఆ ఓమ పౌడర్ని అందులో కలపండి. మొత్తాన్ని బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తాన్ని కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. పిండి అనేది కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలా అయితేనే జంతికలు చాలా బాగా వస్తాయి. చూడండి, వీడియోలో చూపిన విధంగా సాఫ్ట్గా మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం పిండిని ఎంత బాగా కలిపితే జంతికలు అనేవి అంత గుల్లగా మంచిగా వస్తాయి అన్నమాట. సో ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్తో దానిపై ఇలా తడి చేసి పక్కన పెట్టుకోవాలి. మనం జంతికలు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువనే యూజ్ అవుతుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆ పిండిని ఇలా జంతికల గొట్టంలో వీడియోలో చూపిన విధంగా ఇలా పెట్టుకోవాలి. సో ఇలా ఆ పిండిని మొత్తం అందులో ఫిల్ చేసి పైన ఇంకో జంతికల గిద్దెని పైన పెట్టేసుకోవాలి. సో మనం ఆయిల్ హీట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి కొద్దిగా పిండి అందులో వేస్తే తెలిసిపోతుంది. సో తర్వాత మన జంతికల గొట్టంలో పెట్టుకున్న పిండిని సో ఇలా మూకుట్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ప్లేటుకి కానీ ఏదైనా గిన్నెకి కానీ ఆయిల్ అప్లై చేసి దానిపైన వేసి కూడా వేసుకోవచ్చు. సో చూడండి, ఇలా వేసి 2 వైపులా జంతికను బాగా కాల్చుకోవాలి. అలా అయితేనే క్రిస్పీగా చాలా బాగా జంతిక అనేది ఫ్రై అవుతుంది. మనం పట్టుకుంటేనే ఇరిగిపోతుంది, నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది. చూడండి మన జంతికలు ఎంత బాగా గుల్లగా వచ్చాయో. సో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. సో చూడండి మన జంతికలు ఎంత బాగా ఉన్నాయో. కలర్ఫుల్గా పసుపు యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా కలర్ వచ్చాయండి. జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మరవకండి. సో చూడండి ఎంత బాగున్నాయో. ఈ జంతికలు అనేవి మనం ఒక 10 నుంచి 20 రోజుల వరకు స్టోర్ ఉంటాయి. ఇలా మనం మొత్తం జంతికలు చేసుకొని ఇలా స్టోర్ చేసుకొని 10 నుంచి 20 రోజుల వరకు తినొచ్చు. సేమ్ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అనేది అసలు చేంజ్ కావండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. చూడండి మన జంతికలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.